అమ్మ అసలు ఎక్కడి నుండి వచ్చారు? ఏ సమస్యతో వచ్చారమ్మా ఇక్కడికి? మాది గుంటూరు అండి. రత్నగిరి నగరు, గుజ్జనగూడ సెంటరు. మా పాప డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఓకే. 2022 పాప కనపట్టలేదు అని చెప్పి మేము మిస్సింగ్ కంప్లెయింట్ ఇవ్వడానికి నల్లబడి స్టేషన్‌కెళ్ళాం. హ్మ్. మేము మిస్సింగ్ కంప్లెయింట్ ఫస్ట్ ఏం చేసామంటే డీఎస్పీ మేడం అక్కడికెళ్ళి సౌత్ డీఎస్పీ గారిని కలిసి చెప్పాం, జెసి ప్రశాంతి గారిని. సరే నల్లబడి స్టేషన్‌కెళ్ళి మీరు చెప్పండమ్మా అని చెప్పి అప్పుడున్న సీఏ గారిని అందువేలో ఎళ్ళి ఆళ్ళ ఇంటికెళ్ళి ఆ పాప ఎక్కడుందో ఏంటనేది చూడమని చెప్పారు డీఎస్పీ గారు. మా దగ్గరికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ ఏడుకొండల గారు వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటికి మాకు తెలిసిందేంటంటే ఆటో ఎక్కి దిగి కాలేజీకి వెళ్ళొచ్చే క్రమంలో ఒక ఆటో డ్రైవర్‌ని ప్రేమించానని చెప్పి వెళ్ళిపోయింది. అది మేము ఏడుకొండల గారికి చెప్పాం, ఎస్ఐ గారికి. సరే వాళ్ళ ఇల్లు ఎక్కడమ్మా ఏంటనంటే మాకు కూడా తెలియదండి అని చెప్పి వాళ్ళేమో కట్ట మీద అంటండి ఉండేది. వాళ్ళ ఇంటికి ఏడుకొండల ఎస్ఐ గారు మేము కలిసి వాళ్ళ ఇల్లు అడ్రస్ కనుక్కుంటా వెళ్ళాం. అక్కడికి వెళ్ళేటప్పటికి అతను మేనమామ ఇంట్లో ఉంటాడంట. వల్లిప తిరుపతిరావు వాళ్ళ ఇంట్లో ఉంటాడంట. ఆ తిరుపతిరావు వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగాము. అడిగితే సార్ మాకు తెలియదు సార్, వాళ్ళది అసలు ఊరు సాతులూరు, మా ఇంటికైతే తీసుకురాలేదు, అక్కడికి ఏమైనా తీసుకెళ్లారేమో మాకు తెలియదని చెప్పారు ఎస్ఐ గారికి. అతను అతని భార్య. సరే మీరు ఇదే వచ్చి స్టేషన్కి వచ్చి సీఏ గారికి చెప్పండి అని చెప్పారు. మమ్మల్ని ఏమన్నారంటే మీది పాపది ఆధార్ కార్డు పాస్పోర్ట్ సైజు ఫోటో ఒకటి తీసుకురండి అమ్మా, కంప్లైంట్ ఇద్దరుగానని చెప్పారు. మేమైతే తీసుకుని వెళ్ళాం, కంప్లైంట్ ఇచ్చాం సీఏ గారికి. సరేనమ్మా మేము పిలిపిస్తామని అని అన్నారు. అంతలోకి వాళ్ళ ఊరు నాకు తెలుసు సార్, నేను తీసుకెళ్ళి చూపిస్తానని వల్లిప తిరుపతిరావు అన్నాడు. సరే మీరు ఒక వెహికల్ తీసుకొచ్చుకోండి అమ్మా, నేను పంపిస్తాము అని చెప్పారు మమ్మల్ని. మేము కారు తీసుకుని నా భర్త, నా తమ్ముడు, అతను తిరుపతిరావు, ఆంజనేయులు ఎస్ఐ గారిని పంపించారు వాళ్ళ ఇంటికి. ఆ సాతులూరు వెళ్ళే క్రమంలోనే వీళ్ళు ఏదో పసుపు కొమ్ము ఒకటి కట్టుకుని పాపని ఆ ఊరు పరిధిలోకి వచ్చే స్టేషన్కి తీసుకెళ్లారంట. అక్కడ ఉన్నారని చెప్పి ఆంజనేయులు గారికి ఫోన్ వచ్చిందంట. సరే సార్ ఇక్కడ దాకా వచ్చాము, పాపను చూసి వెళ్తాము, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని అంటే సరేనన్నారంట. ఇప్పుడైతే అక్కడ ఆ స్టేషన్ ఎస్ఐ గారు అన్నారంట, ఇప్పుడైతే చీకట పడింది సార్, రేపొద్దున మీ నల్లబడి పోలీస్ స్టేషన్కి పంపిస్తాము అని. సరే సార్ అని చెప్పి వచ్చేసారు. మాకు 6వ తారీఖు ఫోన్ చేశారు. నల్లబడి స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. సీఏ గారు పిలుస్తున్నారమ్మా, మీ అమ్మాయిని పిలిపిస్తారంట, బైండవర్ రాస్తారంట అని అన్నారు. సరేనని నేను నా భర్త 6వ తారీఖు వెళ్ళాం. పాపను పిలిపిలా, సాయంత్రం దాకా కూర్చున్నాం. ఏంటండి మా అమ్మాయి వాళ్ళని పిలిపిలేదని అంటే ఈ రోజు రాలేదమ్మా, మళ్ళీ రేపు రండి అని అన్నారు. మళ్ళీ 7వ తారీఖు వెళ్ళాం. ఇలా 3 రోజులు తిప్పించుకున్నారు మమ్మల్ని. ఏంటి మా అమ్మాయిని పిల్లని పిలిపియటలేదు, పిల్లని కంటితో చూడక 3 రోజులు అవుతుంది, ఇప్పుడు ఏమీ పట్టించుకోవటం లేదు వీళ్ళని. నేను అప్పుడు గ్రీవెన్స్కి వెళ్ళి స్పందనలో పెట్టా ఎస్పీ గారి ఆఫీస్లో 11వ తారీఖు, జూలై నెల 2022 11వ తారీఖు. ఎస్పీ గారు ఫోన్ చేసి వీళ్ళ అమ్మాయిని పిలిపించి బైండవర్ రాపి లేదంట, ముందు పిలిపించి బైండవర్ రాపించి కౌన్సిలింగ్ ఇప్పిమని ఆ సీఏ గారికి ఫోన్ చేశారు ఎస్పీ గారి ఆఫీస్ నుంచి. మీరు వెళ్ళండి అమ్మా, ఇప్పుడు పిలిపిస్తారు, పిల్లని పిలిపించి బైండవర్ రాపిస్తారు అని. నేను నా భర్త అక్కడి నుంచి మళ్ళీ నల్లబడి స్టేషన్కి వచ్చాం. వస్తే సీఏ గారు మీరు వెళ్ళి నా మీద కంప్లైంట్ చేస్తారా, ఎస్పీ గారికి కంప్లైంట్ పెడతారా అని చెప్పి నానా మాటలు మమ్మల్ని అసలు ఆడవాళ్ళని కూడా అనుకోకుండా అనాల్సిన మాటలన్నీ సీఏ గారు అన్నారు. బత్తుల శ్రీనివాసరావు గారు. అసలే నేను చెప్పడానికి కూడా ఈ మీడియా ముందు నాకు మనసు రావటం లేదు. అన్న తర్వాత సార్ మా అమ్మాయి సార్, నాకు ఒక్క కూతురు సార్, మీరేంటి సార్ ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళని పిలిపించండి, నా బిడ్డని నా కంటితో చూసి ఎల్టికి నేను 4-5 రోజులు సార్, నా బిడ్డని నాకు కనిపించండి అని చెప్పి ఏడ్చాను. దీని ముందు బయటికి చేయండి, మీ మీదే కేసు ఉందని చెప్పి మమ్మల్ని పక్కనే బలవంతంగా కూర్చోబెట్టారు. మా మీద కేసు ఉంటే ఏంటనంటే నేను పడిపోయానండి, స్టేషన్ సీఏ గారు ఆ రూమ్లోనే పడిపోతే దీన్ని బయటికి ఇచ్చేసేయండి అని అన్నారంట. మమ్మల్ని అదే రోజు జూలై 11వ తారీఖు గుంటూరు జీజీహెచ్ హాస్పిటల్కి 6:30 ఆ టైంలో తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు చేయించారు, మొబైల్ కోర్టుకు తీసుకెళ్లారు, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి గారు ఇవన్నీ అదే శవమే, ఇది శవ పరీక్షలు అయ్యి ఎమ్మెల్సీ ఏదని జడ్జి గారు మమ్మల్ని తీసుకెళ్లిన జైతే నాయక్ ఎస్ఐ గారిని అడిగారు. అవి ఏమీ లేవు మేడం, వీళ్ళు చంపుతాం అన్నారంట అని అన్నారు. చంపుతాం అంటేనే 302 మర్డర్ కేసు కట్టి రెడ్ విత్ 302 అంట, అది బెయిల్ కూడా వచ్చే సెక్షన్ కూడా కాదంట. ఈ మర్డర్ కేసులు కట్టి ఫ్యామిలీ మొత్తాన్ని లోపలేసి నువ్వేం చేద్దామని చేసావు, ఈ కేసు ఎందుకు కట్టావని చెప్పి జడ్జి గారు ఎస్ఐ గారిని అరిశారు. చదువుకునే వచ్చావా అసలు, నువ్వు డ్యూటీ చదువుకునే చేస్తున్నావా, ఇది చదివే కట్టావా కంప్లైంట్ అని చెప్పి రిమైండ్ రిపోర్ట్ని ఇట్లా పెన్నుతో గీతలు కొట్టేసి
ఎస్ఐ గారు మొహాన్ని ఇసిరేశారు కాగితాలు. ఇసిరేసి లెగిసి ఆమె వెళ్ళిపోతా, మీ మీద కేసేయలేదమ్మా, పిల్లని పిలిపించి బైండ్ ఓవర్ రాపిచ్చి వీళ్ళ మీద చర్యలు తీసుకోమని నేను చెప్తున్నాను అని చెప్పి జడ్జి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే రోజు నైట్ 12:40 దాకా మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి రేపొద్దున మళ్ళీ నా తమ్ముడు, నా కందుకూరి గోపీనాథు, మా అక్క కందుకూరి ఓంకారమ్మ, నా పేరు శంకర్లీల, నా భర్త పేరు సుబ్బారావు, మా నలుగురి మీద కేసు పెట్టారు. అది మీ నలుగురు రావాలి రేపు అని చెప్పాను అన్నారు. 14వ తారీఖు మా చేత బలవంతంగా మళ్ళీ కాగితాల మీద సంతకాలు పెట్టించుకున్నారు స్టేషన్లో. ఇక ఆ తర్వాత నుంచి పాపను మాకు చూపి ఈ కేసు బయట పెట్టినా, పిల్ల దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఏదో కేసు పెట్టి మిమ్మల్ని లోపల తోస్తానని సిఐ గారు ఆ రోజు మమ్మల్ని బెదిరించారు. మా పాప వాళ్ళ దగ్గర ఉంది, పిల్లనేం చేస్తారో అని చెప్పి ఈ కేసు పెట్టింది, మళ్ళీ బయటకు ఎందుకు చెప్పడం అని చెప్పి మేము ఎవరికీ చెప్పలేదు. 14 నెలలు తర్వాత నా బిడ్డ సీరియస్గా ఉందని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందని చెప్పి నా భర్తకి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఇక వెళ్ళేటప్పటికి నా బిడ్డని శవాన్ని చేసి అక్కడ పడుకోబెట్టి, వాళ్ళు ఎవ్వరూ లేరు అసలు అక్కడ. మమ్మల్ని ఎమ్మెల్సీ కూడా లేదు, పిల్లని తీసుకెళ్ళిపోమని అక్కడ డాక్టర్లు ఒత్తిడి చేస్తుంటే అసలు మా అమ్మాయి చనిపోవడం ఏంటి, ఏం జరిగింది, ఎందుకు మాకు చెప్పలేదు, మేము తీసుకెళ్ళమని చెప్పి అప్పుడు మళ్ళీ నేను ఇదే టేషన్ ఈ అమ్మాయి చనిపోయే ముందు వారం రోజుల ముందు మా మీద అయితే ఎప్పుడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిందో, వల్లుపు తిరుపతి రావు భార్య వాళ్ళ ఇంట్లోనే వారం రోజులు అట్టు పెట్టుకుని నా బిడ్డని చంపేసి శవాన్ని చేశారు. అప్పుడు పోలీసులు ఇలాగే చేశారు. ఇప్పుడు కూడా వాళ్ళని కాపాడతారనే ధైర్యంతో ఇక్కడ తీసుకొచ్చి నా బిడ్డని మేముండే ఏరియాలోనే ఆ కట్ట మీద రత్నగిరి నగర్లో పెట్టుకుని నా బిడ్డని శవాన్ని చేసి నాకు ఇచ్చారు. ఇప్పుడు బాబు గారికి ఏమన్నారమ్మా, చంద్రబాబు గారు ఏం చెప్పారు? మా మీద ఆ రోజు తప్పుడు కేసు పెట్టారండి. మేము ఏ నేరం చేయలే, ఒక ఎస్ఐ గారిని తీసుకెళ్ళాం. ఇదంతా డీటెయిల్ ఎంక్వైరీ నేను ఐజీ గారి మన లోకేష్ గారిని కలిశాను. ఈ ఎలక్షన్లు అయిన తర్వాత అనితా గారిని కలిశాను, హోంమంత్రి గారిని కలిశాను. డీటెయిల్ ఎంక్వైరీ చేయించారు. డీటెయిల్ ఎంక్వైరీలో వచ్చింది, మమ్మల్ని ఈ నెల పిలిపించారు ఐజీ గారు. డీటెయిల్ ఎంక్వైరీ అయిపోయిందమ్మా, డీటెయిల్ ఎంక్వైరీ వచ్చింది, మీరు ఏ నేరం చేయలే, మీ మీద అన్యాయంగా అప్పుడున్న పోలీసులు మిమ్మల్ని హెరాస్మెంట్ చేసి మీ బిడ్డకి చావుకు కారణమయ్యారు. వీళ్ళ మీద నేను చర్యలు తీసుకుంటాను, 2 సంవత్సరాల నుంచి మీరు సఫర్ అవుతున్నారు, వీళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని ఐజీ గారు చెప్పారండి. ఆ రోజు ఐజీ గారు ఆఫీసులో బత్తుల శ్రీనివాసరావు గారు, అప్పుడున్న సిఏ గారు, డిఎస్పీ ప్రశాంతి మేడం గారు ఇద్దరు ఉన్నారు. ఆ రోజు ఏదో మేము కోపంలో ఏదో ప్రెస్టేషన్లో పెట్టాం కేసు, ఇప్పుడు మేమేమన్నా ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఉండిద్దా అని అడిగారు నన్ను. సార్ మీరు చేసిన దానికి నేను ఆస్తి కాదు, డబ్బు కాదు సార్ నేను కోల్పోయింది, నా కూతురే నా జీవితం, మా జీవితాలు, నా ఒక్కగానొక్క కూతుర్ని కోల్పోయాను నేను. నాకు న్యాయం కోసం 14 సంవత్సరంన్నర నుంచి తిరుగుతున్నా. ఐజీ గారి రిపోర్ట్లో ఏమొస్తే నాకు న్యాయంగా అదే కావాలన్నాను. అంతేనా తేల్చుకుందామా అని చెప్పి సిఏ గారు సీరియస్గా లేసి వెళ్ళిపోయారు. అప్పటాల నుంచి ఐజీ గారు వీళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారనేది మాకు రాతపూర్వకంగా రాసివ్వటల్లా, ఏం యాక్షన్ తీసుకున్నారనేది. సరే వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నామని చెప్తున్నారు, వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్నప్పుడు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆమె మీద ఎందుకు యాక్షన్ తీసుకోరని చెప్పి నేను మొన్న ఎస్పీ గారికి గ్రీవెన్స్లో పెట్టా. ఆమె మీద కేసు ఫైల్ చేయాలి సార్, ఆ రోజు తప్పుడు కేసు పెట్టింది, నా బిడ్డకు చావుకు కారణమయ్యారు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయాలని. వాళ్ళు పెట్టింది తప్పుడు కేసే, ఐజీ గారు పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నారు, కానీ కంప్లైంట్ ఇచ్చిన ఆమె మీద మాత్రానికి నేను యాక్షన్ తీసుకోను, నేను కేసు ఫైల్ చేయను అంటున్నారు. అదేంటి సార్ అంటే, మీకు సాటిస్ఫాక్షన్ అవ్వటం లేదేమో నేను చేసేది, మీరు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు గారి దగ్గర పెట్టినా, అనితా మేడం దగ్గర పెట్టినా, లోకేష్ గారి దగ్గర పెట్టినా, ఎక్కడ పెట్టినా నేను వచ్చి సమాధానం చెప్పుకుంటాను అంటున్నారు. బాబు గారు ఏమన్నారు మీకు? లేదమ్మా నేను చూస్తాను, నీ పాపనైతే నేను తెచ్చివ్వలేను, కానీ నీకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తాను చేస్తామని చెప్పారు. అంటే గత ప్రభుత్వంలో మీకు 2 ఏళ్ళు తిరిగినా సరే మీకు ఎక్కడ న్యాయం జరగల. ఎందుకమ్మా వాళ్ళు మీరు కేసు పెడితే మీ కేసు పైన ఎంక్వైరీ చేయకుండా తిరిగి మీ పైన కేసు పెట్టడం ఏంటి? వాళ్ళకి ఎక్కువ బలం ఎలా ఉంది, వాళ్ళ ఏంటి ఇన్ఫ్లుయెన్స్ ఉందా వాళ్ళకి ఏమైనా రాజకీయంగా? మాకైతే రాజకీయాలు ఇవన్నీ అసలు తెలియదండి. నా తమ్ముడు ఎక్కడో ఉద్యోగం బెంగళూరులో చేసుకుంటాడు, నేను హౌస్ వైఫ్ని, మా ఆయన వ్యవసాయం చేసుకుంటాడు, మేమేదో కష్టపడి కూలీనాలు చేసుకుంటే పిల్లల్ని చదివించుకుంటాం ఇక్కడుండి. మాకు ఈ రాజకీయాలు ఇవన్నీ తెలియదు. విజ్ఞాన్ అండి, పలకలూరు దగ్గర విజ్ఞాన్లో. అది ఏంటంటే మీకు అర్థమవుతుంది అంటే మీరు కేసు పెట్టినా మీ కేసు వైపు ఉండకుండా వాళ్ళకి ఎందుకు పోలీసులు సపోర్ట్ చేస్తారంటే ఎందుకు? వీళ్ళది
మా అమ్మాయిని తీసుకెళ్లిన బండారు ఆనంద్ వాళ్ళది అసలు ఊరు సాతులూరు అంట. ఆ సాతులూరులో విడదల రజనీ గారంటండి, ఆమె దగ్గర వీళ్ళు ఏయో పనులు చేసుకునేవాళ్ళు అంట. మాకైతే తెలియదండి ఇదంతా కూడా, తర్వాతే మాకు తెలిసింది. నా పిల్ల చనిపోయినా తెలిసింది ఇదంతా కూడా, మాకు తెలియదు. మరి వాళ్ళ అన్న ఒకళ్ళు అతను మాత్రానికి ఆ పార్టీలో లీడర్ అంట. మాకు అంతే తెలుసు సార్, నాకు ఇంకేమీ తెలియదు. నాకు మాత్రానికి పోలీసులు అప్పుడు ప్రభుత్వం ఏసీబీ వారి ప్రభుత్వంలో నా ఒక్కగానొక్క కూతుర్ని చంపేశారయ్యా. అప్పుడు మరి మీరు ఎవరినైనా రాజకీయ నాయకులు కలవడం జరిగిందో, ఎమ్మెల్యేనైనా ఏదైనా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళటానికి మాకు ఏ అవకాశాలు లేవు, మాకు సపోర్ట్ గా ఏ రాజకీయ నాయకులు తెలియదు. నిజంగా ఇలా కలవటానికి కూడా అవకాశాలు అప్పుడు లేవు అనుకుంటా, నాకు తెలిసి కూడా. నాకు తెలీదు అసలు ఈ రాజకీయాలు అంటేనే నాకు తెలియదు అయ్యా. అలాంటిది మమ్మల్ని కానీ తర్వాత మా అమ్మాయి చనిపోయిన కాడ నుంచి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి నేను వెళ్ళని స్టేషన్ లేదు గుంటూరులో. ఎస్ఐ గారి నుంచి ఐజీ గారి దాకా కలిసానయ్యా. నేను న్యాయం జరుగుతుందనే ఇంకా న్యాయం కోసం పోరాడుతూనే ఉంటా. అప్పుడు ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించారా? లేదండి, ప్రయత్నించలేదు. మాకు బాబు గారిని కలిశాను. మనం చెప్పే సమస్యలు ఏదైనా మన సమస్య విన్నారు. నా బాధ అంతా చేయబట్టుకుని బాధపడొద్దమ్మా, నీ ఒక్కగానొక్క కూతుర్ని తీసుకొచ్చి నేను ఇవ్వలేను, నీకు న్యాయం మాత్రానికి చేస్తాను. నమ్మకం వచ్చిందా మీకు? ఇప్పుడు కొంత భరోసా వచ్చిందా బాబు గారి పైన? నాకు రాత్రి మాకు ఫోన్ చేసినప్పుడే నాకు భరోసా ఉంది సార్. ఈ గవర్నమెంట్ వస్తేనే న్యాయం జరిగిద్దని నేను 14 నెలల నుంచి తిరుగుతానే ఉన్నా. అందరూ బెదిరిస్తున్నారు, మమ్మల్ని కోర్టులో వేసుకోమని చెప్తున్నారు. నేను ఎందుకు వేసుకోవాలి కోర్టులో? అన్యాయం జరిగింది నాకు. ఆ రోజు తప్పుడు కేసు పెట్టిన కేసుని మేము ఈ క్రమంలో తిరుగుతున్న క్రమంలోనే అది నెంబర్లు మళ్ళీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఒల్లిపో అంకలక్ష్మిని పిలిపించి ఆ మర్డర్ కేసులో అన్ని తీసేసి తక్కువ సెక్షన్లు వేసి కోర్టులో నెంబర్ చేశారు. ఇప్పుడు 3 వాయిదాలకి మమ్మల్ని తిప్పుతున్నారు. మేమేమీ చేయని తప్పుకి ఐజీ గారు ఏమన్నారంటే, మీరు ఏమీ చేయలా, ఆ కేసు కూడా మేము రిఫర్ చేస్తాం, ఎస్పీ గారికి నేను రిఫర్ చేయమని, అది ఎలా తీసుకురావాలో లీగల్ గా కూడా నేను చెప్తానని అన్నారు. కానీ మాకు ఐజీ గారు ఏం చేశారనేది మాకు బయట పెట్టట్లా. ఐజీ గారు ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని కలవనివ్వటంలో లేడీ కానిస్టేబుల్ చేత నన్ను బయటకు పంపించేసేస్తున్నారు, గెట్టేస్తారు. అమ్మాయిని తీసుకెళ్లిన అబ్బాయికి మాత్రం విడుదల రజనీ దగ్గర పని చేస్తారని చెప్తూ ఉండేవారు. మాకు అది తెలిసింది అంతే. నా కూతురు మాత్రానికి ఒకటే అంటా ఉండేది ఎప్పుడన్నా. అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడు మీతో మాట్లాడలేదా? 14 నెలల్లో ఫోన్ గానీ ఎట్లా ఏం సంభాషణ? వెళ్ళాను నేను, నా భర్త వారంలో వెళ్తానే ఉండేవాళ్ళు. మా కూతురు చూడండి మేము ఉండలేము అని. కానీ అక్కడ పోలీసులు బెదిరించేవాళ్ళు. సాతులూరుకి వాళ్ళకి వచ్చేసి నాదిళ్ళ స్టేషన్ వస్తుంది, అక్కడ పోలీసులు బెదిరించేవాళ్ళు రావడానికి ఇల్లేదని. ఇక్కడికి వచ్చి బత్తుల శ్రీనివాసరావు గారి దగ్గరికి, సార్ మా అమ్మాయిని కనిపించడం లేదు, మా అమ్మాయిని పలకరియట్లేదని ఏడు చెబితే ఏమీ ఉండేది కాదు. నా బిడ్డని ఇలా శవాన్ని చేశారయ్యా. అప్పుడు పోలీసులు వాళ్ళు ఈ 3 మగపిల్లల దగ్గర నా బిడ్డను ఉంచారయ్యా. వాళ్ళకి తల్లి లేదంట, తండ్రి ఎక్కడ ఉంటాడో తెలియదంట. నా బిడ్డ 3 మగపిల్లల దగ్గర ఉంటుంది సార్ అని చెప్పి ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగినా నాకు న్యాయం చేయలేదు, ఏమీ చేయలే. చివరికి నా బిడ్డను నాకు శవం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇంకా అన్యాయం చేయాలని, ఆ గవర్నమెంట్ తప్పు చేస్తే ఈ గవర్నమెంట్ లో న్యాయం జరిగిద్దని నేను తిరుగుతున్నా. న్యాయం జరిగిద్దనే నమ్ముతున్నా నేను.